నిర్ణయంతో తలెత్తిన సంక్షోభం చిన్నదేం కాదు. పరిష్కారం చూపించడంలో ఏమాత్రం ఆలస్యం చేసినా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అది వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తుంది. ఆ ప్రమాదం నుంచి మోడీ తప్పించుకోవాలన్నా, ఇప్పుడు ముంచుకొస్తున్న నోట్ల సంక్షోభం నుంచి సామాన్యుడు బయటపడాలన్నా ముందున్న మార్గమేంటి? కేంద్రం ఏం చేస్తే జనం డబ్బు వాళ్ల చేతికొస్తుంది? దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉండాలి. దేహం ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం ఎంత ముఖ్యమో, దేశం పరిపుష్టంగా ఉండాలంటే ధనం కూడా అంతే ముఖ్యం. దేశంలో కరెన్సీ సర్క్యులేట్ అయితేనే వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కానీ గడిచిన 20 రోజులుగా పెద్ద నోట్లు చెల్లక, చిన్న నోట్లు అందుబాటులో లేక ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. ఇప్పుడు కానీ దీన్ని నిలబెట్టాలంటే ఖచ్చితంగా సాధ్యమైనంత వేగంగా వ్యవస్థలోనికి కరెన్సీ వినియోగంలోనికి తీసుకురావాలి. లేకపోతే వ్యవస్థ మరింత నిర్వీర్యమైపోతుంది. బ్లాక్ మనీకి మన ఉండే కరెన్సీకి సంబంధం లేదు. బ్లాక్ మనీతో బిల్డర్ ఒక ఇల్లు కట్టాడు అనుకుందాం, ఒక పెద్ద భవనం కట్టాడు, అది అతనికి బ్లాక్ మనీ. కానీ శ్రామికుడిగా పనిచేసిన లేబర్కు అదే 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ 500 ఇచ్చాడు అనుకోండి, లేబర్ చేతిలో అది వైట్ మనీ, బిల్డర్ చేతిలో అది బ్లాక్ మనీ. కాబట్టి ఇక్కడ తమాష ఏంటంటే కరెన్సీలో కాదు లోపం ఉండేది. ఎలాగైతే కత్తితో మనం పండుగ కోయచ్చు, కత్తితో మనం ప్రాణం తీయచ్చు అన్నట్టుగా కరెన్సీ అన్నది సాధనం, అది బ్లాక్ మనీ అన్నది ట్రాన్సాక్షన్. సరే, అది వదిలిద్దాం. మీరు అడిగారు 20 రోజులు అయిపోయింది, ఈయన ప్రధానమంత్రి గారు వెనక్కి వస్తారా లేదా అని చెప్పి. ఒక తప్పు చేశాడు, ఆ తప్పును కవరప్ చేసుకునే దానికి ప్రతిరోజు ఏదో ఒక నిబంధన సడలించుకుంటూ వెళ్ళాడు. ఈయన బయటికి వచ్చే అవకాశం లేదు. దీనివల్ల ఎంత కాస్ట్లీ మిస్టేక్ చేశాను అన్నది ఇంకొక 1 వీక్ 10 డేస్లో ఆయనకు తెలిసిపోతుంది. శాలరీ డేస్ వచ్చి ఒకరోజు డిసెంబరు 10వ తేదీ డిసెంబర్ అయిన తర్వాత పెన్షనర్స్ 1000 రూపాయలు రాని వాళ్ళు గిల్ల వాళ్ళ హృదయాలు తన్నుకుంటే ఈయనకు తెలిసి వస్తుంది ఎంత తప్పు చేశానని. అవకాశమే డౌటే లేదు, చాలా తప్పు చేశాడు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా సమస్యకు పరిష్కారం చూపిస్తాయి. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి కొన్ని పరిష్కారాలున్నాయి. కానీ వాటిని పాటించే స్థాయిలో మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్న. మోడీ పీఠమెక్కిన కొన్ని నెలలకే డిజిటల్ ఇండియా అని ఘనంగా ప్రకటించారు. కానీ దాన్ని ఆచరణ మీద శ్రద్ధ పెట్టలేదు. మీ మొబైల్ ఫోనే మీ బ్యాంకును చేసుకోండని సభాముఖంగా చెప్పుకొచ్చిన మోడీకి అసలు దేశంలో ఎలక్ట్రానిక్ మనీ వాడకం ఎలా ఉందో తెలుసా? ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో తెలుసా? ఇప్పటికీ ఫీచర్ ఫోన్లు వాడేవాళ్లు నెట్ బ్యాంకింగ్ ఎలా వాడతారో మోడీ చెప్పగలరా? కరెంటు కూడా లేని గ్రామాలు ఇంటర్నెట్ సేవలు ఎలా పొందుతాయి? వైఫై సౌకర్యాన్ని వాళ్ళు ఏం చేసుకుంటారు? అసలు వీటికి సమాధానాలు వెతకుండానే మోడీ యుద్ధరంగంలోనికి దిగేశారు. ఇప్పుడు ఆయన అస్త్రశస్త్రాలు వదిలేస్తే జనం అన్యాయమైపోతారు. కాబట్టి సాధ్యమైనంతగా కరెన్సీ లోటుకు ప్రత్యామ్నాయ మార్గాలు, పరిష్కారాలు అన్వేషించాలి. దేశంలో 80 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. అంటే 80 కోట్ల మందికి ఉన్నట్లు అర్థం కాదు. చాలా మందికి 2-3 అకౌంట్లు ఉన్నాయి. ఇప్పటికీ దేశంలో 45 కోట్ల మందికి అకౌంట్స్ లేవు. ఆర్బీఐ అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,00,000 మందిలో 10 మందికి కూడా బ్యాంక్ అకౌంట్స్ లేవు. దేశవ్యాప్తంగా 70 కోట్ల డెబిట్ కార్డులు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. ఇక క్రెడిట్ కార్డులైతే 3 కోట్ల మంది కూడా వాడటం లేదు. 120 కోట్ల జనాభా ఉన్న దేశంలో 2,70,00,000 మందికే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇంతమందికి ఉన్న వీళ్లలో కేవలం 7% మాత్రమే అన్ని అవసరాలకు క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. మిగిలిన వాళ్ళంతా అవసరాలకు మాత్రమే కార్డులు గీకుతున్నారు. ఇప్పటికే మన దేశంలో 90% పైగా లావాదేవీలు నగదుతోనే జరుగుతున్నాయి. మరి ఇలాంటి దేశంలో ఒక్కసారిగా ఎలక్ట్రానిక్ మనీ వాడండి అంటూ ప్రధాని ఒక్క మాటతో చెప్పేస్తే సమస్య మాత్రం తీరదు. ప్రజలు డబ్బులు తీసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంల సంఖ్య 2,02,000. ఇందులో గత 2 వారాలుగా 1,50,000కు పైగా ఏటీఎంలు మూతపడే ఉన్నాయి. అమెరికాలో ప్రతి 10 లక్షల మందికి 1,500 ఏటీఎంలున్నాయంటే మన దగ్గర ఉన్నది కేవలం 130 మాత్రమే. ఇక కొత్త నోట్ల సైజు తేడా ఉండడంతో ఏటీఎంలను రిపేర్ చేయాల్సి వస్తోంది. ఉన్న 2 లక్షల ఏటీఎంలలో ఇప్పటికి బాగైన ఏటీఎంలు 30,000 మాత్రమే. నోట్ల రద్దు ముందు వరకు దేశవ్యాప్తంగా 18 లక్షల కోట్లు చెలామణిలో ఉంది. ఇందులో 84% 500, 1000 నోట్లే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వాటి విలువే 15 లక్షల కోట్ల వరకు ఉంటుంది. అంటే మిగిలిన 3 లక్షల కోట్ల రూపాయల చిన్న నోట్లతో వ్యవస్థ నడవటం కష్టం.
దేశంలో ఇప్పుడు విత్డ్రా అవడానికి అంటే 500 1000 నోట్లు విత్డ్రా చేసుకుంటే విత్డ్రా అయినటువంటి కరెన్సీ విలువగా చూసినట్లయితే సుమారుగా అది 14 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. విలువలో కరెన్సీ నోట్లుగా కాకుండా విలువలో 14 లక్షల కోట్ల మేరకు విత్డ్రా అయింది చలామణి నుంచి. ఈ 14 లక్షల కోట్ల రూపాయలని మామూలుగా మనం ఇప్పుడున్న పద్ధతిలోనే వాటిని ఒక విడివిడి పీసులుగా మార్చుకొని చూస్తే 17.5 బిలియన్ల నోట్లు, దీని 14 లక్షల కోట్ల రూపాయలు ఈ 17.5 బిలియన్ల నోట్లను ప్రింట్ చేయడంతో పోడుతుంది ఆ లోటు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే నెలకి 3 బిలియన్లు పబ్లిష్ చేయగలిగిన మనం ఈరోజు ముద్రించాల్సిన అవసరం ఉంది 17.5 బిలియన్లు అనుకుంటే దీనికి పట్టే సమయంతో ఒక బ్యాక్ ఆఫ్ ది ఎన్వలప్ లెక్క ప్రకారం చూస్తే 5 నెలల కాలం ఖచ్చితంగా పట్టుద్ది. ఆ పైన కూడా కొంతకాలం 5 నెలల పైన కొంచెం పట్టుద్ది. కాబట్టి ఇప్పుడు మోడీ గారు చెప్పినట్టు 50 రోజుల్లో ఈ సమస్య నోట్లకు ఏర్పడ్డ కొరత కానీ ఇది పరిష్కారం అయ్యే ఆస్కారం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మోడీ ప్రకటన తర్వాత ఆర్బీఐ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు విడుదల చేసిన డబ్బు 2.5 లక్షల కోట్లే. అవి కూడా 2000 రూపాయల నోట్లే ఎక్కువ. నిజానికి చిన్న చిన్న డినామినేషన్లలో వ్యాపారాలు జరుగుతాయి, కానీ అనాలోచితంగా ముందుగా 2000 నోట్లు రిలీజ్ చేయడంతో చిల్లర లేక చిన్న చిన్న లావాదేవీలు ఆగిపోతున్నాయి. అంటే మార్కెట్లో రద్దయిన నోట్ల స్థానంలో 100-500 రూపాయల నోట్లు పూర్తిగా వచ్చినప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ముందు రిమానిటైజేషన్ ప్రక్రియ వేగవంతం చేసి ఆర్బీఐ పూర్తి స్థాయిలో గ్రామాలకు పట్టణాలకు కూడా కొత్త నోట్లు పంపిణీ చేయాలి. అప్పుడే వ్యవస్థ పూర్తి స్థాయిలో నిలదొక్కుంటుంది. అప్పటి వరకు ఎన్ని వెసులుబాట్లు ప్రకటించినా అవి పైపై లేపనాలు మాత్రమే తప్ప చికిత్సకు ఉపయోగపడవు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మార్కెట్లో ఉండాల్సిన డబ్బు రావడానికి కనీసం ఏడాది కాలం పట్టే అవకాశం ఉంది. బ్యాంక్స్లు పనిచేయవు, ఏటీఎంస్ పనిచేయవు, బ్యాంకుల్లో క్యాష్ లేదు. అసలు ఏంటి, కరెన్సీ 100 రూపాయల నోట్ లేవు. అంటే దీనికి ఏంటి, వాళ్ళైతే పెద్ద వ్యూహంగా చెప్తున్నారు. అవునండి, మీకు క్యాష్లెస్ సొసైటీకి తీసుకోపోదామని, చాలా అడ్వాన్స్డ్ కంట్రీగా ఓవర్నైట్ చేద్దామని అనే ఉద్దేశంతో పాప మా ప్రధానమంత్రి చేస్తుంటే మీరంతా తప్పులు పడుతున్నారు అని చెప్పి వీళ్ళు మొసలి కన్నీళ్ళు కాస్తున్నారు. క్యాష్లెస్ సొసైటీ అన్నది ప్రపంచంలో లేదు. దాదాపు 200 దేశాలు 300 దేశాలు ఉంటే ఏ దేశంలోనూ క్యాష్లెస్ ఎకానమీ లేదు. లెస్ క్యాష్ ఉండొచ్చును. లెస్ క్యాష్ ఉండాలి అంటేనండి కనీసం డెబిట్ కార్డులు ఉంది అంటున్నారు కదా, డెబిట్ కార్డులు ఏం చేస్తున్నారు, 90% ఉడికి మనీ విత్డ్రా చేస్తున్నారు. తెలంగాణలో 11,000 పల్లెలుంటే 6,600 పల్లెలు 2,000 మంది జనాభా కింద తక్కువ ఉంటే కేవలం 104 బ్రాంచెస్ ఉన్నాయట. ఆలోచించుకోండి, ఎప్పుడు క్యాష్లెస్ సొసైటీ, ఎన్ని ఏండ్లు పడుతుంది, ఎంత ప్రయత్నం చేయాలి. డబ్బు పూర్తి స్థాయిలో చెలామణిలోనికి వచ్చేలోగా ప్రత్యామ్నాయ మార్గాలనైనా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. గడిచిన 3 వారాల్లో పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా అందరి మీద 1.5 లక్షల రూపాయల భారం పడింది. 8 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. చిరు వ్యాపారుల దగ్గర నుంచి అన్ని రంగాలు దారుణంగా నష్టపోయాయి. దీనికి తోడు చేతిలో ఉన్న పాత నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి కూడా జనం వెనకాడుతున్నారు. దీనికి కూడా కేంద్రమే కారణం. బ్యాంకుల్లో వేసే డబ్బుకు లెక్కలు చెప్పాలని భయపెడుతూ ఉండడంతో ఇంట్లో డబ్బులు పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా తమ కష్టార్జితాన్ని ఏం చెయ్యాలో తెలియక ఉసురు తీసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము బ్యాంకుల్లో కాకుండా తమ చేతుల్లోకి రావాలంటే కేంద్రం సామాన్యుడికి మరిన్ని వెసులుబాట్లు కల్పించాల్సిందే. ఇప్పటికే పైప్ లైన్లో ఇరుక్కున్న మోడీ సాధ్యమైనంత త్వరగా బయటకొచ్చి దేశాన్ని కూడా అవస్థల నుంచి బయటపడేయాలంటే వ్యవస్థలోనికి భారీగా కొత్త నోట్లు రావాల్సిందే. వచ్చిన కరెన్సీ కూడా అక్రమార్కుల పాలు కాకుండా నేరుగా సామాన్యుడికి చేరాల్సిందే. ఏటీఎంను నెలకు 5 సార్లే వాడాలనే బ్యాంకులు కూడా స్వార్థం మానుకొని దేశవ్యాప్తంగా ఏటీఎంలు, మైక్రో ఏటీఎంలు, మొబైల్ ఏటీఎంలు ఏర్పాటు చేసి డబ్బును విరివిగా అందుబాటులోకి తేవాలి. ఈలోగా ఎలక్ట్రానిక్ మనీ వినియోగం పెంచేలా వాటిపై ఉన్న సర్ఛార్జీలను ప్రభుత్వాలు తొలగించాలి. ఇందులో ఏమాత్రం అవకతవకలు జరిగినా, ఆలస్యంగా జరిగినా కరెన్సీ కష్టాలు మరికొంతకాలం కంటిన్యూ కాకమానవు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో